భారతదేశంలోని 18 ప్రధాన శక్తిపీఠాలలో ఒకటిగా ఆరాధించబడే క్షేత్రం ఆలయ సాంప్రదాయ ప్రకారం 7వ, 8వ శతాబ్దాల ప్రాచీన నవ బ్రహ్మ ఆలయాలు కృష్ణా నది మరియు తుంగభద్ర నది సంగమ ప్రాంతానికి సమీపంలో ఉన్న పవిత్ర క్షేత్రం. ప్రారంభ చాళుక్య శిల్పకళకు అపూర్వ ఉదాహరణ. శక్తి, శైవం, చరిత్ర, పురావస్తు ఒకే చోట కలిసిన అరుదైన క్షేత్రం ఆలంపూర్ జోగులాంబ ఆలయం. శక్తిపీఠం మధ్యలో 9 శివాలయాల. భారతదేశంలో ఎన్నో శక్తిపీఠాలు ఉన్నాయి, ఎన్నో శైవ క్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ ఒకే చోట ఒక శక్తిపీఠం, దాని చుట్టూ శతాబ్దాలుగా నిలిచిన 9 ప్రాచీన శివాలయాలు. ఇలాంటి దృశ్యం చాలా అరుదు. తెలంగాణలోని ఆలంపూర్ మొదటి చూపులో ఒక ప్రశాంత గ్రామంలా కనిపిస్తుంది. కానీ ఈ నేలపై ప్రతి అడుగు 1000 సంవత్సరాల చరిత్రను తాకుతుంది. ఒకవైపు భక్తుల ఆరాధ్య దేవత జోగులాంబ అమ్మవారు, మరోవైపు రాతిలో చెక్కబడిన ప్రాచీన నవ బ్రహ్మ ఆలయాలు. అయితే ఈ 2 సాంప్రదాయాలు ఒకే చోట ఎలా కలిశాయి? చాళుక్యులు ఈ ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నారు? ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే, ఎన్నో వరదలు, రాజ్యాల మార్పులు, కాలగమనాన్ని తట్టుకొని ఈ ఆలయాలు ఇప్పటికీ ఎలా నిలిచి ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతుంది. కానీ ఈ కథ రాజులతో కాదు, ఒక శక్తిపీఠ పురాణంతో ప్రారంభమవుతుంది. జోగులాంబ ఆలయం శక్తిపీఠం ఎలా అయింది? జోగులాంబ అనే పేరు వినగానే భక్తులకు ముందుగా గుర్తుకు వచ్చేది శక్తి. ఆలయ పురాణం ప్రకారం సతీదేవి శరీర భాగాలు భూమిపై పడిన ప్రదేశాలే శక్తిపీఠాలుగా ఆరాధించబడుతున్నాయని చెప్తారు. స్థానిక సాంప్రదాయం ప్రకారం ఆలంపూర్ కూడా అలాంటి పవిత్ర క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ దేవి పైదవడ భాగం పడిందని విశ్వసిస్తారు. ఈ విశ్వాసం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అయితే దీనిని చారిత్రక సంఘటనగా నిర్ధారించే ఆధారాలు లేవు. ఇది ఆలయ పురాణంలో భాగం. చరిత్ర వైపు చూస్తే ఆలంపూర్ ప్రాంతం 7వ మరియు 8వ శతాబ్దాల్లో ప్రారంభ చాళుక్యుల ముఖ్య ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చెందింది. ఇక్కడ నిర్మించిన నవ బ్రహ్మ ఆలయాలు దక్షిణ భారత దేవాలయ నిర్మాణ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. ఇక్కడే కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది. జోగులాంబ అమ్మవారు ప్రస్తుత ఆలయం ప్రాచీన ఆలయ నిర్మాణం కాదు. చరిత్రలో జరిగిన దాడులు, విధ్వంసాలు కారణంగా పురాతన ఆలయం చాలా దెబ్బతినింది. తర్వాత ఆధునిక కాలంలో కొత్త ఆలయం నిర్మించబడింది. అయితే నవబ్రహ్మ ఆలయాలు మాత్రం వేల సంవత్సరాలుగా ఆ చరిత్రను మౌనంగా మోస్తూనే ఉన్నాయి. కానీ ఈ 9 ఆలయాలను ఎందుకు నిర్మించారు? ప్రతి ఆలయానికి బ్రహ్మ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మొదటి మహారహస్యం. ఈ 9 ఆలయాల్లో ఒక్కొక్కటి ఒకేలా కనిపించినా వాటి రాతి గోడలు ఒక్కో వేరువేరు కథ చెప్తుంటాయి. నవబ్రహ్మ ఆలయాలు 9 పేర్ల వెనుక దాగి ఉన్న రహస్యం. ఆలంపూర్కు వచ్చిన ప్రతి యాత్రికుడి మనసులో ఒక ప్రశ్న తప్పకుండా వస్తుంది. ఈ ఆలయాలన్నిటికీ బ్రహ్మ పేర్లు ఎందుకు వస్తున్నాయి? స్వర్గ బ్రహ్మ, పద్మ బ్రహ్మ, బాలబ్రహ్మ, గరుడ బ్రహ్మ, అర్క బ్రహ్మ, కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, తారక బ్రహ్మ. ఒకటి కాదు, 9 ఆలయాలు, అన్ని శివాలయాలే. అయితే పేర్లలో మాత్రం బ్రహ్మ అనే పదం ఎందుకు? ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకోవాలి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ పేర్లు సృష్టికర్త బ్రహ్మను మాత్రమే సూచిస్తున్నాయని ఖచ్చితంగా చెప్పే ఆధారాలు లేవు. కొంతమంది పరిశోధకులు ఇవి ఆలయాల ప్రత్యేకతను గుర్తించేందుకు తరువాతి కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన పేర్లు కావచ్చని సూచిస్తారు. మరికొందరు ఆగమ సాంప్రదాయాలతో సంబంధం ఉండవచ్చునని అభిప్రాయపడుతుంటారు. అయితే ఈ అంశంపై పండితులందరూ ఏకాభిప్రాయంతో లేరు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఈ ఆలయ నిర్మాణం సాధారణ దేవాలయాల నిర్మాణం మాత్రం కాదు. ప్రతి ఆలయానికి వేర్వేరు శిల్పాలు, వేర్వేరు ద్వారాలు, వేర్వేరు గర్భగుడి నిర్మాణం, వేర్వేరు మండపాలు. ఇది ఒకే నమూనాను కాపీ చేసిన నిర్మాణం ఏమాత్రం కాదు. ప్రతి ఆలయం ఒక ప్రత్యేక ఆలోచనతో నిర్మించబడింది. ఆలయ గోడలపై కనిపించే శిల్పాల్లో శివ వివిధ రూపాలు, నటరాజ, గణేశ, మహిషాసుర మర్దిని, వివిధ పురాణ ఘట్టాలు చెక్కబడ్డాయి. ప్రతి శిల్పం ఒక కథ, ప్రతి రాయి ఒక చరిత్ర. అయితే ఇక్కడ మరో ఆశ్చర్యం ఎదురవుతుంది. ఇన్ని శతాబ్దాలు గడిచినా ఈ ఆలయాలు పూర్తిగా కనుమరుగవ్వలేదు. దానికి కారణం కేవలం రాతి బలం మాత్రమే కాదు, ఇంకా ఒక గొప్ప ఇంజనీరింగ్ రహస్యం. కృష్ణా నది ఎన్నోసార్లు ఉప్పొంగింది, తుంగభద్ర ఎన్నో వరదలను తెచ్చింది. అయినా ఈ ఆలయాలు ఎలా నిలిచాయి?
వరదలు, సంగమం మరియు చాళక్యుల అద్భుత దూరదృష్టి. ఆలంపూర్ను అర్థం చేసుకోవాలంటే ఆలయాలను మాత్రమే చూడకూడదు, ఆ నదులను కూడా చూడాలి. ఆ ప్రాంతానికి సమీపంలో కృష్ణానది, తుంగభద్రా నది తమ మహా ప్రయాణాన్ని కొనసాగిస్తాయి. ఈ రెండు నదుల సంగమ ప్రాంతం ప్రాచీన కాలం నుంచే పవిత్రంగా భావించబడింది. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రం ఏర్పడిందని కొందరు చరిత్రకారులు భావిస్తారు. కానీ ఇక్కడ ఒక సవాలు కూడా ఉంది. నదులు జీవాన్ని ఇస్తాయి, అదే సమయంలో వరదలను కూడా తీసుకువస్తాయి. చరిత్రలో అనేక సార్లు ఈ ప్రాంతం వరదల ప్రభావాన్ని ఎదుర్కొంది. ఆధునిక కాలంలో కూడా పెద్ద వరదల సమయంలో నవబ్రహ్మ ఆలయ సముదాయం రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కొన్ని పురాతన శిల్పాలను పురావస్తు శాఖ భద్రపరిచింది, ప్రాకారాలను బలోపేతం చేశారు, నీటి ప్రవాహాన్ని నియంత్రించే రక్షణ చర్యలు చేపట్టారు. అయితే వేల సంవత్సరాల క్రితమే చాళక్య శిల్పులు కొన్ని విశేషాలను ముందుగానే పరిగణలోకి తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఆలయ పీఠం చుట్టూ ఉన్న నేల కంటే ఎత్తుగా నిర్మించబడింది. వర్షపు నీరు నిల్వ కాకుండా బయటకు వెళ్లేలా నిర్మాణంలో మార్గాలు కనిపిస్తాయి. ఇది ఆధునిక వరద నిరోధక వ్యవస్థ కాదు, కానీ ప్రాచీన భారతీయ దేవాలయ నిర్మాణంలో నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకునే ఆలోచన ఉండేదని సూచించే లక్షణాలలో ఇది ఒకటి. అయితే ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. ఈ ఆలయాలు వరదలకు పూర్తి అతీతంగా నిర్మించబడ్డాయి అని చెప్పడానికి చారిత్రక ఆధారాలు లేవు. వరదల వల్ల ఈ ప్రాంతం ప్రభావితమైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఆలయాల దీర్ఘాయువుకు కారణమైన శిల్ప నైపుణ్యం, నిర్మాణ దృఢత్వం మరియు తర్వాతి కాలంలో జరిగిన సంరక్షణ పనులు, ఈ మూడు కలిసి వాటిని నేటి వరకు నిలబెట్టాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఆలయాల శిల్పాలను దగ్గరగా పరిశీలిస్తే అవి కేవలం పూజా స్థలాలు మాత్రమే కాదని తెలుస్తుంది. అవి రాతిలో చెక్కిన కళా విశ్వవిద్యాలయాలు. ఈ గోడలపై చెక్కిన ప్రతి శిల్పం ఒక సందేశాన్ని దాచుకుంది. వాటిలో కొన్ని ఇప్పటికీ పరిశోధకులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. జోగులాంబ ఉగ్రరూపం వెనుక ఉన్న ఆధ్యాత్మిక సందేశం, చరిత్ర, శిల్పకళ, పురావస్తు ఇవన్నీ ఆలంపూర్ గొప్పతనాన్ని తెలియజేస్తాయి. కానీ ఈ క్షేత్రానికి లక్షలాది మంది భక్తులను తీసుకువచ్చేది మాత్రం జోగులాంబ అమ్మవారిపై ఉన్న విశ్వాసం. గర్భగుడిలోకి అడుగుపెట్టిన వెంటనే మొదట కనిపించేది అమ్మవారి ఉగ్రరూపం. ఆలయ సాంప్రదాయం ప్రకారం జోగులాంబ దేవి యోగశక్తికి ప్రతీక. అందుకే యోగుల అమ్మ అనే భావన నుంచి జోగులాంబ అనే పేరు వచ్చిందని స్థానికంగా చెప్తారు. ఈ వివరణ స్థానిక సాంప్రదాయంలో ప్రాచుర్యంలో ఉంది. భాషా శాస్త్రవేత్తలు, చరిత్రకారులు దీనిపై వేర్వేరు అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు. అమ్మవారి రూపంలో విప్పిన జుట్టు, ఉగ్ర నేత్రాలు, శక్తిని సూచించే అలంకరణలు సాధారణ దేవీ విగ్రహాల కంటే భిన్నంగా కనిపిస్తాయి. ఇది భయాన్ని కలిగించడానికే కాదు, అధర్మాన్ని నాశనం చేసే దైవశక్తికి ప్రతీకగా భక్తులు నమ్ముతారు. ప్రతిరోజు వందలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. స్థానిక విశ్వాసం ప్రకారం ధైర్యం కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం, ఆరోగ్యం కోసం, జీవితంలోని అడ్డంకులు తొలగాలని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఈ అనుభవాలు వ్యక్తిగత భక్తి, విశ్వాసాలకు సంబంధించినవి. వాటిని చారిత్రకంగా లేదా శాస్త్రీయంగా నిర్ధారించడం సాధ్యం కాదు. కానీ ఒక విషయం మాత్రం అక్కడికి వెళ్ళిన ప్రతి యాత్రికుడు చెప్తాడు. గర్భగుడిలో కొద్దిసేపు నిలబడిన తర్వాత మనసులో ఒక విచిత్రమైన ప్రశాంతత కలుగుతుందని. అది భక్తి వలన, ఆలయ వాతావరణం వలన, లేక శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆరాధనా ప్రభావమా? సమాధానం ప్రతి భక్తుడి అనుభవంలోనే ఉంటుంది. కానీ ఆలంపూర్ గొప్పతనం అమ్మవారి ఆలయంలో మాత్రమే ముగియదు. ఇంకా రాతిలో చెక్కిన ఒక మహా చరిత్ర మన కోసం ఎదురు చూస్తోంది. ఈ ఆలయాల్లోని ఒక శిల్పాన్ని చెక్కడానికి శిల్పి ఎన్ని రోజులు కష్టపడ్డాడో ఎవ్వరికీ తెలియదు. కానీ అతని కళ 1000 సంవత్సరాల తర్వాత కూడా మనతో మాట్లాడుతుంది. రాతిలో చెక్కిన చాళక్యుల మహాకావ్యం. ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయాలను ఒకసారి శిల్పి దృష్టితో పరిశీలించండి. అప్పుడు మీకు ఒక మహా అద్భుతం కనిపిస్తుంది. రాతి మీద పూల తీగలు, నర్తకుల భంగిమలు, దేవతల రూపాలు, యక్షులు, గంధర్వులు, పురాణ దృశ్యాలు ఇవన్నీ ఒకే రాతిలో ప్రాణం పోసినట్లుగా కనిపిస్తాయి. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఈ ఆలయాలు ప్రారంభ చాళుక్య శిల్పకళ అభివృద్ధిని అర్థం చేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన కట్టడాల్లో ఒకటి. ఉత్తర భారత నాగర శైలి, దక్షిణ భారత ద్రావిడ శైలి ఈ రెండిటి ప్రభావం కొన్ని నిర్మాణ లక్షణాల్లో కనిపిస్తుందని పలువురు కళా పరిశోధకులు విశ్లేషించారు. అందుకే ఆలంపూర్ను కొందరు దేవాలయ నిర్మాణ పరిణామాన్ని చూపించే సజీవ మ్యూజియంగా కూడా అభివర్ణిస్తారు. ఇక్కడి స్తంభాలను గమనిస్తే ప్రతి స్తంభం ఒకేలా ఉండదు.
కొన్ని చతురాస్రాకారంలో, కొన్ని అష్టభుజాకారంలో, కొన్ని అలంకరణలతో నిండి ఉంటాయి. ఇది ఒకే శిల్పి పని కాదు, అనేక దశల్లో అనేక మంది శిల్పులు కలిసి నిర్మించిన మహా ప్రాజెక్ట్గా భావించే ఆధారాలు మనకు కనిపిస్తాయి. ఇంకా ఆలయ గోడలపై ఉన్న శాసనాలు, ఆ కాలపు రాజుల పేర్లు, దానాలు, పూజా విధానాలు, భూదానాలు వంటి విలువైన చారిత్రక సమాచారాన్ని మనకు అందిస్తున్నాయి. అందుకే ఈ ఆలయాలు భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, చరిత్రకారులకు, పురావస్తు శాస్త్రవేత్తలకు, భారతీయ శిల్పకళను అధ్యయనం చేసే పరిశోధకులకు కూడా అమూల్యమైన ఆధారాలు. మరొక ఆసక్తికరమైన విషయం, ఆలయాల మధ్య నడుస్తూ ఉంటే ప్రతి నిర్మాణం వేర్వేరు కాలపు కథను చెప్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కొన్ని భాగాలు కాలగమనంలో దెబ్బతిన్నాయి, కొన్ని భాగాలు పునరుద్ధరించబడ్డాయి. కానీ మొత్తం సముదాయం ఇప్పటికీ 1000 సంవత్సరాల క్రితం శిల్పుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంది. అయితే ఈ ఆలయ సముదాయం ఇప్పటికీ జీవించి ఉండటానికి అసలు కారణం దాని రాళ్ళు కాదు, శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాలు, ఆ ఉత్సవాలు, ఆ భక్తి. అదే ఇప్పుడు మనం చూడబోతున్న చివరి అధ్యయనం. ప్రతి సంవత్సరం ఆలంపూర్లో జరిగే ఒక ఉత్సవం ఈ నిశ్శబ్ద రాతి ఆలయాలను ఒక్కసారిగా భక్తి సముద్రంగా మార్చేస్తుంది. ఆలంపూర్ ప్రతి సంవత్సరం మేల్కొనే ఆధ్యాత్మిక మహోత్సవం. 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన రాతి ఆలయాలు ఇప్పటికీ జీవించి ఉన్నాయని ఎలా చెప్పగలం? దానికి ఒకే సమాధానం, సాంప్రదాయం. ప్రతి ఉదయం ఆలంపూర్లో సూర్యోదయం కంటే ముందే ఆలయ ప్రాంగణంలో మంత్రోచ్చారణలు ప్రారంభమవుతాయి. వేద ఘోషలు, ఘంటానాదం, ధూప సువాసనలు ఈ ప్రాచీన రాతి గోడలకు మళ్లీ జీవం పోస్తాయి. సంవత్సరం పొడవునా భక్తులు వస్తూనే ఉంటారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఆలంపూర్ పూర్తిగా మారిపోతుంది. మహాశివరాత్రి సందర్భంగా నవబ్రహ్మ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగిపోతుంది. అదే సమయంలో జోగులాంబ అమ్మవారి ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలకు కూడా వేలాది మంది భక్తులు హాజరవుతారు. ఆలయ సాంప్రదాయం ప్రకారం ఈ ఉత్సవాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, భక్తి, సమాజం, సంస్కృతి ఈ మూడింటిని ఒకే వేదికపై కలిపే మహోత్సవాలు. యాత్రికులు ఒక ఆలయాన్ని మాత్రమే దర్శించరు. మొదట జోగులాంబ అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత నవబ్రహ్మ ఆలయాలను ప్రదక్షిణ చేయడం చాలా మంది పాటించే సాంప్రదాయం. ఇది తప్పనిసరి ఆచారం కాదు, కానీ స్థానికంగా విస్తృతంగా కనిపించే యాత్రా విధానాల్లో ఇది ఒకటి. మరో విశేషం, ఉదయం వేళ నవబ్రహ్మ ఆలయాల మధ్య నడుస్తుంటే రాతి మండపాలపై పడే సూర్యకిరణాలు, శిల్పాలపై ఏర్పడే వెలుగు నీడల ఆట కాలం వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. బహుశా అందుకే ఆలంపూర్కు ఒక్కసారి వచ్చిన వారు మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటారు. కానీ ఈ మొత్తం ప్రయాణంలో ఇంకా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాల్సి ఉంది. శక్తిపీఠం, శైవక్షేత్రం, పురావస్తు సంపద ఈ మూడు ఒకే చోట ఎందుకు కలిశాయి? ఆ ప్రశ్నకు సమాధానం చరిత్రలో కొంత ఉంది, పురాణంలో ఇంకొంత ఉంది, మిగిలింది మన ఆధ్యాత్మిక దృష్టిలో ఉంది. ఆలంపూర్ రాతిలో నిలిచిపోయిన శాశ్వత సందేశం. మన ప్రయాణం ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంది. ఈ డాక్యుమెంటరీలో మనం ఒక శక్తిపీఠాన్ని చూసాం, ఒక 1000 ఏళ్ల పురాతన శైవ ఆలయ సముదాయాన్ని చూసాం, చాళక్యుల శిల్పకళను చూసాం, నదుల సంగమాన్ని చూసాం, పురాణాన్ని విన్నాం, చరిత్రను అర్థం చేసుకున్నాం. కానీ ఆలంపూర్ మనకు చెప్పే అతి పెద్ద రహస్యం ఇవన్నీ కాదు, అది భిన్నత్వంలో ఏకత్వం. ఒకవైపు ఉగ్రస్వరూపంలో జోగులాంబ అమ్మవారు, మరోవైపు శాంత స్వరూపంలో నవబ్రహ్మ శివాలయాలు. ఒకే క్షేత్రంలో శక్తి, శివం, శిల్పం, చరిత్ర ఈ 4 కలిసి నిలిచాయి. చరిత్రకారులకు ఇది ఒక అమూల్యమైన వారసత్వం, పురావస్తు శాస్త్రవేత్తలకు ఇది పరిశోధనలకు నిలయం, భక్తులకు ఇది దైవ దర్శనం. ఆలయ పురాణం భక్తికి దారి చూపుతుంది, శాసనాలు చరిత్రను సాక్ష్యాలుగా నిలబెడతాయి, స్థానిక విశ్వాసాలు ఈ క్షేత్రాన్ని తరతరాలకు జీవించి ఉంచాయి. అందుకే ఆలంపూర్ను అర్థం చేసుకోవాలంటే ఒక్క కోణంలో చూడలేం. భక్తి, చరిత్ర, పురావస్తు సంపద ఈ మూడింటిని కలిపి చూడాలి. ఈ రాతి గోడలు 1000 సంవత్సరాలుగా ఒకే సందేశాన్ని చెప్తూ ఉన్నాయి. నాగరికత మారిపోవచ్చు, రాజ్యాలు కనుమరుగైపోవచ్చు, కాలం అన్నిటినీ మార్చవచ్చు, కానీ సంస్కృతిని కాపాడిన ఆధ్యాత్మిక వారసత్వం శాశ్వతంగా నిలుస్తుంది. బహుశా అదే ఆలంపూర్ ఆలయ రహస్యం. ఇక్కడికి వచ్చే ప్రతి యాత్రికుడు ఒక దేవాలయాన్ని చూసి మాత్రమే వెళ్ళడు, భారతదేశ చరిత్రలో ఇంకా చదవాల్సిన ఒక అధ్యాయాన్ని తన హృదయంలో తీసుకువెళ్తాడు. ఇలాంటి మరిన్ని దేవాలయ రహస్యాలు, చరిత్రలో దాగి ఉన్న అద్భుత విశేషాలు, పురాణాల వెనుక ఉన్న ఆసక్తికరమైన కథనాల కోసం అహాభక్తిను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరో అద్భుతమైన దేవాలయ రహస్యంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, నేను మీ మహేష్.